ఈ కాయలతో పాటుగా ఉన్న పూత కూడా మనకు కాయలుగా మారినట్లయితే రైతుకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది. తెలుసుగా రైతు సోదరులారా, ఈ విత్తనం పేరు వచ్చేసి పుష్ప, సీమోన్ సీడ్స్ కంపెనీకి చెందినది. ఈ విత్తనం మనకు ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అన్నదాత సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్లో దొరుకుతుంది. ఈ విత్తనం ఈ షాప్లో తప్ప మరి ఎక్కడ దొరకదనమాట. ఈ విత్తనం రైతు సోదరులు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ షాప్కు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ముఖ్యంగా పచ్చిమిరప పంట వేసే రైతులు ఈ విత్తనంకి చాలా బాగుంటుంది అనమాట. అంటే పచ్చిమిరప పంట వేసే రైతులు ఈ విత్తనంని ఖచ్చితంగా వేసుకోవాల్సింది కోరుతున్నాను. కాయ సైజు కానీ కలర్ కానీ షైనింగ్ కానీ చాలా బాగుంది. ఈ తోటను పూర్తిగా చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ విత్తనం వచ్చేసి తెగుళ్లను తట్టుకునే విధంగా ఉంది. సో రైతు సోదరులు ఈ విత్తనాన్ని ఒకసారి ట్రై చేయవలసింది కోరుతున్నాను. సో ఈ విత్తనం కావాలనుకున్న వారు మనకు నంద్యాల జిల్లా ఆలగడ్డలోని అన్నదాత సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్లో దొరుకుతుంది. ఆ షాప్కు సంబంధించిన నెంబర్ అయితే కింద అయితే ఇస్తాను. కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసింది అయితే కోరుతున్నాను. అలాగే ఈ వీడియోను పచ్చిమిరప పంట వేసే రైతులకు షేర్ చేయవలసింది అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రైతులారా.